వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. అనేక ప్రాచీన చారిత్రక ఘనమైన వారసత్వానికి ప్రతీకగా దేశ చరిత్రలో మాలలు నిలిచారని, దేశం కోసం ప్రాణాలను తృఢప్రాయంగా అర్పించిన జాతి మాలనేనని ఒంగోలులో జరిగిన మాలల కళా సాంస్కృతిక ప్రదర్శనలో నాయకులు వ్యాఖ్యానించారు. వందల వేల నుంచి కాపాడుకుంటూ వస్తున్న సాంప్రదాయ సాహస కృత్యాలను, కళా నైపుణ్యాలను ఒంగోలులో ఆదివారం రాత్రి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ఆద్యంతం అద్భుతంగా సాగాయి. అనితర సాధ్యమైన కళా సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పాయి. చారిత్రక వీరత్వానికి ప్రతీకగా 11వ శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్ధంలో మాలక అన్నదాసు ఉపయోగించిన ఖడ్గం, కలియుగ యుద్ధంలో మాల మాస్టీన్ల సాహసోపేత ప్రదర్శనలు, ఒగ్గు కథలు, అంబేద్కర్ సాహిత్యం, మాలల ఔన్నత్యంపై ఏరికూర్చిన పద్యాలు, పాటలు, పలు పౌరాణిక నాటకాలలోని పద్యాలు, కర్రసాము, ఉరుముల ప్రదర్శన, పొట్టేళ్లతో పోరాటం, తూకం రాళ్లతో విన్యాసాలు, నిప్పుల మధ్యలో నుంచి దూకడం లాంటి సాహసాలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరెటి వెంకన్న, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్తో పాటు పలువురు ఉద్యమ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తేజకరమైన ఉపన్యాసాలిచ్చారు. మాలల చెమట తడవని ఊర్లు లేవని, మాల పుట్టుక లేని ఊరు ఈ దేశాన లేదని, బట్టనేసే నేతగాళ్లుగా, నీరు కట్టే వృత్తిలో నిపుణులుగా, ఏ వృత్తి లేక అన్ని వృత్తులను తనలో నింపుకున్న ఏకైక జాతి మాలలేనని వారు ప్రస్తావించారు. పేదరికం శాపమై, చెరువుల కింద భూమి లేకపోయినా, రోజు కూలి దొరకకపోయినా స్వశక్తితో వీర విద్యావంతులుగా వృద్ధి చెందిన జాతి మాల జాతి అని వారు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పులే, ఎస్ఆర్ శంకరన్ ఇచ్చిన ప్రోత్సాహంతో సమధర్మన్న, బోయి భీమన్న, ప్రజాయుద్ధ నౌక గద్దర్, బండారు రామారావు, అద్దంకి మాణిక్యాలరావు, చీమకుర్తి నాగేశ్వరరావుల కళా సాహిత్య వారసత్వానికి ఘనమైన వారసులు మాలలేనని నాయకులు చెప్పారు. ఇక ఒకవైపున గ్రామాల్లో ప్రతి పనిలో, వనిలో, గనిలో పరిప్లవించిస్తూనే వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నది మాలలేనని సగర్వంగా సభాముఖంగా ప్రకటించారు. ప్రముఖ వాగ్గేయకారుడు గోరంటి వెంకన్న తన ఆటపాటలతో సభను అలరింపచేశారు. రాజమండ్రి జిల్లా కోరుకొండకు చెందిన మా లామాస్టీన్లు శేషయ్య నాయకత్వంలో 20 మంది యువకులు ఒళ్ళు గూర్చుబుడిచే విన్యాసాలను అవలీలగా ప్రదర్శించారు. తూకం రాళ్లను గుండెలపై, భుజాలపై ఎత్తు నుండి వేసుకోవడం, నిప్పుల మధ్యలో నుండి దుమకడం, టెంకాయలను తలపై పగలగొట్టుకోవడం, పొట్టేళ్లతో పోరాటం, నోటిలోనే నిప్పును సృష్టించి ఊదడం ద్వారా పెద్ద వెలుగును ప్రదర్శించారు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకానికి చెందిన గుంటె కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 15 మంది యువకులు కర్రసాము ప్రదర్శించారు. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన 40 మంది రాము తిప్పేస్వామిల ఆధ్వర్యంలో ఉరుముల ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన కారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కంజర కథను చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుండి కళాకారుని దమయంతి ఆధ్వర్యంలో అంబేద్కర్ సాహిత్యాన్ని పాటల ద్వారా అద్భుతంగా అలరించారు. కారంపూడి నాగులేరు పక్కనున్న వీరుల గుడి నుంచి తెచ్చిన కన్నద మాదాసు ఖడ్గం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీర విద్యావంతులు కిన్నెర బ్రహ్మయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మున్సిపల్ స్కూల్ వరకు ప్రదర్శన, కళా ప్రదర్శనలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మాల ఉద్యోగులు, మాల ప్రముఖులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇతరులు ఈ ప్రదర్శనను ఆద్యంతం తిలకించి పులకించారు. విశాలమైన వేదిక కళా ప్రదర్శనలకు అనువుగా నిలిచింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు మాట్లాడుతూ, ఉభయ రాష్ట్రాలలో 1,00,000 మందికి పైగా మాలల చరిత్రకు వారసత్వంగా సాంప్రదాయ కళాకారులు ఉన్నారని, వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. మాలల అస్తిత్వానికి చిహ్నంగా ఈ కళా ప్రదర్శనలు నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నుంచి గుడిపూడి గోవిందు, విశాఖ నుంచి డాక్టర్ మల్లెల రాజేంద్ర ప్రసాద్, బద్వేల్ నుండి కిరణ్లు పౌరాణిక నాటకాలలోని పద్యాలతో రూతలూగించారు. దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి నూకతోటి బాబురావు, చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యులు వేమ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ జీవి రత్నాకర్ పాల్గొన్నారు. ప్రజా ఉద్యమ నాయకులు దండేల కృష్ణ, ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంకలరావు, మేడికొండ మురళి, చప్పిడి కోటేశ్వరరావు, పైనం
సురేంద్ర, వాసుపల్లి నాగార్జున, అంబటి కొండలరావు, నూకతోటి శరత్ తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు. ఓ పుల్లా ఓ పుల్లా ఓ పుడక జల్లు కట్టి సింగమ్మ పిచ్చ బతుకే ఎంత హరి పిచ్చ బతుకే ఎంత హరి పూటకుంటే అంతే చాలు పూటకుంటే అంతే చాలు పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు దాచుకునేది గుణము లేదు పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు దాచుకునేది గుణము లేదు లోపితనము ఎరకలేదు ఈ లోకమెల్లా తరచి చూసినా ఈ లోకమెల్లా తరచి చూసినా నరునికున్న ఈర్ష అనువంత సైతం పిచ్చకు లేదు పుల్లావు చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలోన ఈదుకుంటా గగనవంతులా తేలుకుంటా కొండ కోనలు దాటుకుంటా గాలిలోన ఈదుకుంటా గగనవంతులా తేలుకుంటా కొండ కోనలు దాటుకుంటా కొమ్మరెమ్మల వాడుకుంటా ఎల్ల వింతలు కళ్ళ చూసినా ఏది తనకు సొంతమానదే అదే అంబేద్కర్ లక్షణం, అదే బుద్ధ భగవాన్ లక్షణం, అదే కన్నమదాస లక్షణం. ఎల్ల వింతలు అదే దానం సార్ లక్షణం, గోపాలరావు సార్ లక్షణం, శంకరన్ సార్ లక్షణం. ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంతమానదే తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే కంటది పుల్లావు. పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు సిగురుటాకు ఒకరు పూత లేత పండు తీపి పండు సిగురుటాకు ఒకరు పూత లేత పండు తీపి పండు చింత లేకైతే తిని ఉంటుంది. మన తాతలు తనలట్ట తిన్నందుకే ఒక అక్షరాలు పుట్టిన అప్పరస్వామి కడుపులో హైకోర్టును శాసించిన తారకం సార్ పుట్టినాడు. ప్రపంచాన్ని సాహిత్యంతో నిలవరించిన గొప్ప ఉద్యమకారుడు, లక్షలాది మందిని కదిలించి కూడా నిత్యం ఒక తత్వశాస్త్రంలో సాహిత్య శాస్త్ర కళా ప్రత్యామ్నాయం చేస్తున్న పద్మారావు గారు ఉన్నారు. మన విభేదాలు ఉండొచ్చు, శివసాగర్
మహోన్నతమైన మానవీయ సంస్కృతి కాదు. ఈ ప్రపంచంలో దోపిడీ పీడనలు అర్థమై ఒక పాల్ రాప్సన్, ఒక బాబు దివాన్, ఒక మహత్తరమైన ఒక ప్రజా యుద్ధం, ఒక గద్దర్, ఇవి చెప్పుకోవడం తప్ప మనం ఎవరిని వ్యతిరేకిస్తాం, ఇతరులను గుర్తిస్తాము. ఆ కళా వారసత్వంలో రామశిలుక, గోరువంక, పాలపిట్ట, తీతువమ్మ, పావురాజి, తెల్ల కొంగ, నరుడు పెట్టిన పేరు తప్ప తమకు ఊరు పేరే లేదు. రామశిలుక, గోరువంక, పాలపిట్ట, తీదురమ్మ, పావురాగి, తెల్ల కొంగ, నరుడు పెట్టిన పేరు తప్ప తమకు ఊరు పేరే లేదు. ఆ పేరు కోసం, ఉనికి కోసం ఈ సమంతా రావటం లేదు. వీర విద్యావంతులలాగా, ఉరుములాటల దరువుల్లాగా, అపర చీమకు అలనాటి బండారు మన చీమ పూర్తిగా అద్దంకి మాణిక్యారావు, బద్వేలు శ్రీ రేబాలరామ, ఆ మహానుభావుడు చీమ కుర్తిట్టినట్లు వాడుతూ అద్భుతమైన గాయకుడు మన బద్వేలు శ్రీ. ఎంత నిర్వికారంగా ఉంటారు, గొప్ప కళాకారులు. వీళ్లకు ఏ పద్మశ్రీలు కూడా సరిపోవు, అంత గొప్ప కళాకారులు. విజయ్ కుమార్ను చేయాలి మీరు. రాజకీయాల వాదాలు మాకేమైనా చేసుకోండి, మా కళాకారులకు ఈ ఆంధ్ర నెల పైన బాబు గారికి చెప్తారు, మీరు చెప్తారు, వీళ్ళకు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలి. తర్వాత శ్రీహరి మొదలుకొని కిరణ్ మొదలుకొని శ్రీహరి మొదలుకొని గొప్ప కళాకారులు వీళ్ళని పద్మశ్రీకి పంపేవాను. అంటే ఎందుకంటే వాళ్ళకు అదే గొప్ప కాదు, కానీ అంతకంటే వీళ్ళని మించిన కళాకారులు లేరు. చాలా గుడిపూడి కిట్టాల సీన్ కానీ ఇప్పుడు సీనియర్ ఇతనే వీళ్ళందరినీ. తర్వాత మీ పెన్షన్ కోసం నేను కూడా వచ్చానాడు అన్నతో కలిసి ధర్నా చేస్తాను. నాకేం పనులు లేవు, ఇక్కడ పనులు లేవు, అక్కడ పనులు లేవు. ఈ పని చేద్దాం మనం, వేరే విషయాలు వివాదాల్లో కొనేను. దయచేసి అందరూ మిత్రులందరూ కూడా లోపలికి వచ్చి మన కళాకారుల్ని ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము 1,00,000 కుటుంబాలు మన రాష్ట్రంలో మాల కళాకారులు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూశారు మనోళ్ళు కళాకారులు మాట్లాడటం. దయచేసి ఈ కళాకారులకి ప్రభుత్వం నుండి పెన్షన్లు వచ్చేదానికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ కళాకారుల్ని ప్రోత్సహించి వాళ్ళకి పెన్షన్లు వచ్చే దాంట్లో మీరందరూ భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాము. ఇప్పుడు మన తెలంగాణ ఎమ్మెల్సీ వాగ్గేయకారులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కోరటి వెంకన్న గారు 5 నిమిషాల్లో మన ప్రాంగణంలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి మన అతిథుల్ని గౌరవించాలి. కళాకారులకి పెన్షన్లు, సంక్షేమ పథకాలు వచ్చే దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ లోపలికి వచ్చి కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
వారణాసి మాల మావయ్య, ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన బలం కాదు మావయ్య, మా సోదరులందరూ ఇచ్చినటువంటి బలము. సరదాగా మీ అందరి పేరు మీద డబ్బులు